ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 13th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు క్లాస్లోకి వచ్చేసి మనము 13th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. పరం ప్రజ్ఞ అనే పోర్టల్ను ప్రారంభించారు. ఇది ప్రధానమంత్రి మోదీ ఐఐటి ఢిల్లీలోని సోనిపట్ క్యాంపస్లో ఏఐ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. దానికి ఏం పేరు పెట్టారంటే పరం ప్రజ్ఞ అని పేరు పెట్టారు. అలాగే కోల్కతా మరియు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వేదికగా ఇండియన్ నేవీకి చెందిన నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసెల్ అనే శృతి నౌకను లాంచ్ చేశారు. ఏ నౌకను? శృతి నౌకను లాంచ్ చేశారు. ఇక్కడ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వేదికగా. నెక్స్ట్, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథగా ఒక పుస్తకంను మోదీ ఆవిష్కరించారు. ఏంటి అంటే ట్రింప్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ అంటే మై లైఫ్ మై స్ట్రగల్స్ అనే పుస్తకంను మోదీ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఓపెన్ సోర్స్ పబ్లిక్ డేటా పోర్టల్ అయిన తథ్యకోష్ పోర్టల్ను డిజిటల్ పబ్లిక్ గుడ్గా ప్రారంభించింది. తథ్యకోష్ పోర్టల్ అంటే ఏంటి? కర్ణాటక ప్రభుత్వం ఓపెన్ సోర్స్ పబ్లిక్ డేటా పోర్టల్ అయిన తథ్యకోష్ పోర్టల్ను డిజిటల్ పబ్లిక్ గుడ్గా ప్రారంభించింది. నెక్స్ట్, ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో అత్యధికంగా డయాలసిస్ కేంద్రాలు కలిగిన రాష్ట్రం వచ్చేసి ఏంటిది అంటే గుజరాత్. సముద్రయాన రంగాన్ని డిజిటలైజల్ చేయడానికి కేంద్రం ఈ సముద్ర పోర్టల్ను ప్రారంభించింది. దేనికి? సముద్రయాన రంగాన్ని డిజిటలైజ్ చేయడానికి ఈ సముద్ర పోర్టల్ను ప్రారంభించింది. అలాగే రాష్ట్రంలో తయారీ రంగానికి ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ 2026 ముసాయిదాను విడుదల చేసింది. నెక్స్ట్, కేరళ రాష్ట్రాన్ని అధికారికంగా కేరళంగా మారుస్తూ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. కేరళ రాష్ట్రానికి పేరేం చేశారు? కేరళంగా మారుస్తూ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. ఇది మలయాళ సంస్కృతి ఉచ్చారణకు అనుగుణంగా రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ను సవరించారు. అలాగే కప్పజాతులలోని 3 కొత్తవి పేర్కొన్నారు. అవి ఏంటి చూద్దాము. అమ్మచీస్ క్యాస్కేడ్ ఫ్రాగ్, ఇది ఎక్కడ అంటే త్రిపురలో కనుక్కున్నారు. నెక్స్ట్, సెండెంట్న్యూ క్యాస్కేడ్ ఫ్రాగ్, ఇది వచ్చేసి నాగాలాండ్లో. నెక్స్ట్, బ్యూటిఫుల్ క్యాస్కేడ్ ఫ్రాగ్, ఇది వచ్చేసి పశ్చిమ బెంగాల్లో కనుక్కున్నారు. అలాగే డిజిటల్ వినియోగం టెలికాం మోసాల నివారణపై అవగాహనను పెంచడానికి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సాంకేతిక విద్యార్థులను వాలంటీర్లుగా నేర్చుకునే కొత్త కార్యక్రమంను ప్రారంభించింది. ఏంటిది? సంచార్ మిత్ర స్కీమ్. సంచార్ మిత్ర స్కీమ్ అంటే ఏంటి? డిజిటల్ వినియోగం మరియు టెలికాంలో జరుగుతున్న మోసాలను నివారణ అవగాహనను పెంచడానికి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఏ స్కీము? సంచార్ మిత్ర స్కీమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.